ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము రిటర్నింగ్ టు ద లార్డ్, ప్రభువునకు తిరిగి వచ్చుట, దేవుని దగ్గరకు తిరిగి వచ్చుట. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. The book of Zechariah, chapter 1, verse 3. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. Therefore say thou unto them, Thus saith the Lord of hosts, turn ye unto me, saith the Lord of hosts, and I will turn unto you, saith the Lord of hosts. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఎంతో మరి తేటగా స్పష్టముగా యెహోవా దేవుడు సెలవిస్తున్నదైనగా ఆయన మరి సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. సైన్యములకు అధిపతి ఆర్డర్, మరి క్యాప్టెన్స్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చిన వెంటనే మరి సైన్యం అంతా కూడా కదులుతుంది. మరి మనం అందరం కూడా ఆయన యొక్క సైనికులం ప్రియులారా. ఆ రీతిగా మనల్ని మరి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనము మరి ఆయన యొక్క ఆర్డర్స్, ఆయనకు లోబడి ఆయనకు విధేయులమే ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. లేకపోతే అధిపతి నాయకుడు లేకుండా మనము ఒక కాపరి లేకుండా మనము మరి ఒక ప్రాపర్గా ఆర్డర్లో లేకపోతే క్రమంలో క్రమశిక్షణలో ఒక పద్ధతిలో మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి మన యొక్క దేవుడు ఆయనే మనకు సైన్యములకు అధిపతి, ఆయన రూలర్ అయి ఉంటున్నాడు. ఆయన చెప్తున్న ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ఇస్ టెలింగ్ us, కమాండింగ్ us, ఇన్స్ట్రక్టింగ్ us టు టర్న్ టు హిమ్. కాబట్టి పిల్లరా ఇక్కడ రిటర్నింగ్ టు ద లార్డ్ అంటే ఏంటంటే ప్రభువునకు తిరిగి వచ్చటం. లార్డ్ ఆయన ప్రభువు, అధిపతి. యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినటువంటి దినం మొదలుకొని కూడా ఆయన మరి ఆయన యొక్క కంట్రోల్లో, ఆయన యొక్క ఆధిపత్యంలో, అధికారం క్రింద ఉండటం అనేటటువంటి జరుగుతుంది. అంటే రిటర్నింగ్ టు ద లార్డ్ మీన్స్ రికగ్నైజింగ్ అవర్ డిస్టెన్స్ అండ్ సీకింగ్ రికన్సిలియేషన్. మనం తెలుసుకోవాలి రిటర్నింగ్ టు ద లార్డ్ అంటే మరి మనము ప్రభువుకు దూరంగా ఉన్నాము అని చెప్పి. పాపంలో ఉన్నప్పుడు పిల్లారా మనము దేవునికి దూరంగా ఉంటాము. మరి మరలా తిరిగి రావటం అంటే ఆయనకు దగ్గర పునః సంబంధం ఏర్పరచుకోవటం పిల్లారా. ఇట్ ఈస్ సీకింగ్ రికన్సిలియేషన్, ఆయనతో సమాధాన పడటం. మరి ఆయనకు మరలా తిరిగి తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా పిల్లారా ప్రాడిగల్ సన్ మరి వెళ్ళిపోయాడు. మరి తర్వాత జ్ఞానం వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి రావటం అనేటటువంటిది ఆ ప్రక్రియ మనం చూస్తున్నాము. ఆ రీతిగా ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఏదో ఒక రోజు వీ నీడ్ టు టర్న్. మరి ఆయన వైపు ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. కాబట్టి ప్రియులారా ఏదో ఒక రోజు మనము పాపులము, మనము దేవునికి దూరముగా ఉన్నామని తెలుసుకొని మనము మరి ఆయన దగ్గరికి తిరిగి రావటం అనేటువంటిది ఎంతైనా అవసరము. కాబట్టి ప్రియులారా దేవుడు God urges his people to return, emphasizing spiritual reconciliation. కాబట్టి ఇది ఆధ్యాత్మిక పునః సంబంధించినటువంటి పిల్లలు. ఇదేదో మరి శారీరకంగా తిరిగి మరి ఒకరినొకరు కలుసుకోవటం కాదు, కానీ ఆధ్యాత్మికంగా ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు స్పిరిచువల్ థింగ్, స్పిరిచువల్ రికన్సిలియేషన్. ఆత్మీయంగా పిల్లరా మరి పాపంలో ఉన్నప్పుడు మనం దేవునికి దూరంగా ఉంటాము. కాబట్టి ఆ గ్యాప్ పూరించాలి. మరి దేవునికి సంబంధం అవ్వాల్సినటువంటి వారం వింటున్నాము. మరి 3 విషయాలు చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా గాడ్స్ డిజైర్ ఫర్ రిలేషన్షిప్. ప్రభువారు మనల్ని ప్రియులారా సంపూర్ణ సంబంధం కోసం ఆసక్తిగా ఉంటున్నాడు. పిల్లలు మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో ఉండాలని చెప్పి యుగ యుగములు కూడా ఆయన ఎల్లప్పుడూ మరి అబ్రహాం దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు,
మరి ఆ ఆ ఆ యొక్క దేవుడు ప్రియులారా తరతరములు కూడా ఉండనటువంటి వాడు, మారినటువంటి వాడు. ఈ తరంలో మరి మనతోటి కూడా ఒక మంచి సంబంధము కలిగి ఉండవాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఎ పేరెంట్ వెయిటింగ్ ఫర్ ఎ చైల్డ్, మరి ఒక తండ్రిగా పిల్లలు వారి యొక్క బిడ్డలు మరి వారితోటి మంచిగా ఉండాలని కోరుకుంటాడు. మరి బైబిల్లో కూడా యాకోబు రాసినటువంటి పత్రిక 4:8 చూస్తే, 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ప్రియులారా ఇక్కడ యాకోబు భక్తుడు కూడా చెప్తున్నాడు, డ్రా నై టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నై టు యూ. క్లెన్స్ యువర్ హ్యాండ్స్ ఈ సిన్నర్స్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్స్ ఈ డబుల్ మైండెడ్. కాబట్టి పిల్లరా ఇక్కడ కూడా మనల్ని తిరిగి రమ్మని చెప్పి చెప్తున్నాడు. దేవుని వద్దకు రండి. మనము ఎంతగా దూరంగా ఉన్నప్పుడు మనం గందరగోళంలో, అలజడిలో, ఆందోళనలతో, అక్రమంలో, అవినీతితోటి ఆ రీతిగా ఉంటాం ప్రియులు. ఎప్పుడైతే మరి దేవుని యొద్దకు మరి మనల్ని మరి మీ చేతులను శుభ్రం చేసుకొనడి. మన యొక్క అపవిత్రమైనటువంటి చేతులు ఈ యొక్క వీటిని ఎంతైనా ప్రియులారా మరి దిమనస్కులారా, డబల్ మైండెడ్ పీపుల్, ఈ డబల్ మైండెడ్ మీ హృదయములను శుద్ధపరచుకోండి. హృదయం పిల్లలారా, హృదయం దేవుని యొక్క ఆలమై ఉంటున్నది. దానిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటటువంటిది. మరి ఆ పరిశుద్ధాత్మ నుంచి జీవ దారులు బయలు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మన యొక్క హృదయం అంతటితోటి యెహోవాను సేవించేటటువంటి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి. ఆయన ఆత్మయు సత్యము కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోటి, సత్యంతోటి మరి ఆరాధించవలసినటువంటి వారం అంటున్నాము. కాబట్టి రెండవదిగా ద నేచర్ ఆఫ్ రిపెంటెన్స్, ఎటువంటి పశ్చాత్తాపం, మరి పశ్చాత్తాప్తులై ప్రియులారా మనం ఆయన యొద్దకు రావాల్సినటువంటి వారం అంటున్నాము. ఆ నిజమైనటువంటి ఆ పశ్చాత్తాపం అనేటటువంటిది హృదయం నుంచి వస్తుంది. హృదయ మార్పు పిల్లారు. మరి పూర్ణ క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ అని చెప్పి ఆ కీర్తనకారుడు 51వ అధ్యాయంలో మరి తెలియజేస్తున్నాడు పిల్లలు. నిజమైనటువంటి ఆ యొక్క పశ్చాత్తాపము హృదయం నుంచి, ప్రభు ఆనాల శుద్ధము హృదయం దయచేయము. హృదయం ప్రియులారా అన్నిటికంటే అబౌవ్ ఆల్ ఎల్స్, అన్నిటికంటే ముఖ్యంగా హృదయంను భద్రంగా కాపాడుకొనుము అని చెప్పి బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి హృదయం నుంచి జీవధారలు వస్తాయి. ఒక మంచి హృదయం నుంచి ప్రియులారా మంచి గుడ్ మ్యాన్, ఒక మంచి పర్సన్, ఆ వ్యక్తి ప్రియులారా తన యొక్క హృదయం నుంచి మంచి అని తీసుకొని వస్తాడు. అదే చెడు వాడైతే చెడు క్రియలు, ఆ చెడు తలంపులు అవన్నీ కూడా అవి దుష్టత్వము, దుర్మార్గము అవన్నీ కూడా ఉంటాయి పిల్లల. కాబట్టి హృదయం, హార్ట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ పిల్లల మన యొక్క జీవితంలో. ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఇమోషన్స్, యాక్షన్ అండ్ విల్. కాబట్టి ఆ రీతిగా హృదయము పిల్లలు, హృదయ మార్పు మనలో ఉన్నటువంటి ఆ కఠిన హృదయాన్ని తీసివేసి మరి మాంసపు హృదయాన్ని దేవునికి ఇష్టమైనటువంటి నూతన హృదయాన్ని ఇచ్చేటటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి ఒక యాత్రికుడు పిల్లరా ఒక తప్పుడు మార్గంలో, రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు ఆ పిల్లల తిరిగి సరైనటువంటి మార్గంలోనికి రావటం అనేటటువంటిది ఏ రీతిగా ఉంటుంది. ఆ రీతిగానే మనం కూడా పిల్లరా క్రీస్తుకు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నంత వరకు దూరంగా ఉన్నప్పుడు అంతా కూడా మన యొక్క జీవితం అంతా కూడా ఒక పర్పస్ఫుల్గా ఉండదు, ఒక క్లారిటీ అనేటటువంటి ఉండదు. ఆ యొక్క సరైనటువంటి మార్గమే పిల్లారా మనల్ని నీతి మార్గంలో ఆ యొక్క పరలోకం వైపుకు నడిపిస్తుంది. 1 యోహాను 1:9 కూడా మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ప్రియులారా మన పాపం మనం ఒప్పుకొనవలసినటువంటి వారం అంటున్నా. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, హి ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us our sins and టు క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. కాబట్టి ఇప్పుడు ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు. మన యొక్క పాపాలను మనం హృదయం అంతటితో ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు, మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. మరలా ఆయనతోటి మంచి సంబంధం పిల్లారా. మరి మూడవదిగా ప్రామిస్ ఆఫ్ రెస్టరేషన్, మనలో పిల్లారా మనలా ఆ యొక్క పునరుత్తి ఉన్నతను పిల్లారా ఆయన హామీ ఇస్తున్నాడు పిల్లల రెస్టరేషన్.
తిరిగి పిల్లల మరలా దేవుని సంబంధులుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించినటువంటి వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన యందు విశ్వసించేవాడు నశింపక నిత్య జీవం పిల్లలు. మనం దేవుని యొక్క కుమారులు అనబడతాం పిల్లలు. కాబట్టి ఈ యొక్క రెస్టరేషన్ అనేటటువంటిది మనకు మరి వాగ్దానం చేయబడి ఉంటున్నది. తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా తిరిగి వచ్చి ఉంటున్నాడు, ఆ రీతిగా మనం కూడా పిల్లలు రావాల్సినటువంటి వారు వింటున్నాము. ఇర్మియా 29:13 చూస్తే, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. పిల్లలు మనం పూర్ణ హృదయంతో, హృదయం అంతటితో, హృదయం ఎక్కడ ఉంటుంది అక్కడనే ఒక మనసు ఉంటుంది. కాబట్టి ఆ హృదయాన్ని కనుక మనం దేవునికి ఇచ్చినట్లయితే, నేను 17వ సంవత్సరంలో నా యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చి ఉంటున్నాను. అప్పటి నుంచి కూడా నా యొక్క లైఫ్ స్టైల్, నా యొక్క గురి, గమ్యము, దశ, పిల్లరా అన్ని కూడా మారిపోయినాయి. లైఫ్ స్టైల్ మారిపోయినాయి. దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు ప్రయాసపడటానికి స్టార్టెడ్ లివింగ్ ఫర్ హిమ్. ఆ యొక్క మిషన్ హార్ట్ ఇచ్చి ఉంటున్నాడు. అనేక అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళటానికి ప్రభు వారు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం పూర్ణ వెదుకుడి మీకు దొరుకును అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. సీక్ అండ్ యూ షల్ ఫైండ్. కాబట్టి పిల్లల దేవుడు గురించి ఇంకా రీసెర్చ్ చేస్తున్నట్లయితే ఆ సంపూర్ణ హృదయంతో మరి ఆయన్ని వెదకవలసినటువంటి వారు వింటున్నవి. అందులో భాగంగా పిల్లలు ప్రాక్టికల్గా మరి చేయవలసిందల్లా ఏంటంటే, యూనిట్ టు ఎంగేజ్ ఇన్ ఎర్నెస్ట్ ప్రేయర్. నిజంగా మరి నా మొర పెట్టండి, కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. మీకు తెలియనటువంటి నిగాఢ సంగతులు తెలియజేస్తున్నాడు. కాబట్టి పిల్లరా మనం చేయవలసిందల్లా కూడా దేవుని సన్నిధిలో, మీరు ఆ 17 ఏళ్ళు అప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో నేను ఎంతో ఎలుగెత్తి ప్రార్థన చేసి ఉంటున్నాను, ప్రభా నన్ను క్షమించు, కరుణించు అని పశ్చాత్తాపడినప్పుడు నా యొక్క జీవితం, హృదయం మారిపోయి ఉంటున్నది. కాబట్టి నిజమైనటువంటి ప్రార్థనతోటి మనము మరి ఆత్మీయాత్మిక జీవితము ప్రారంభించవలసినటువంటి వారు. ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలేస్తామో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు, క్రియ జరిగిస్తాడు. మరి అంతేకాకుండా ధ్యానము పిల్లల దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యమును ఆ యొక్క చదవటము, ఆ అధ్యయనం చేయటం, పఠించటము, పిల్లల పరిశోధన చేయటము, మెమరైజ్ చేయటం కూడా అది ఎంత అవసరం. బైబిల్ యొక్క వాక్యం ఎన్నో వాగ్దానాలు ఉంటున్నవి. మన యొక్క కరెక్షన్కు, రివ్యూకు, టీచింగ్కు, అడ్మానిషింగ్కు అన్నిటికి కూడా ఈ యొక్క వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని మనం చేపర్చుకోవాలి. ఆ వాక్యాన్ని ఎంతగా ధ్యానించాలి పిల్లలు. ఎంతగా చదివితే అంతగా మనము వెలిగింపబడతాము. అంతేకాకుండా వి నీడ్ టు సీక్ ఫెలోషిప్. అది కూడా చాలా ముఖ్యము. సహవాసము ప్రియులారా. మరి ఆ యొక్క ఒక్కళ్ళం చేసేటటువంటిది కాదు భక్తి. ఎక్కడ 2-3 నా నామను చేరుతారు అక్కడ నేను ఉంటానన్నాడు దేవుని సన్నిధి. ప్రియులారా, మరి ఉన్నటువంటి ప్రదేశంలోనే ఐడెంటిఫై సమ్ పీపుల్, సమ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వారితో కలిసి ఒక మరి బైబిల్ స్టడీ, ఒక కమ్యూనిటీ. మరి మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు టౌన్ పార్క్ బైబిల్ స్టడీ గ్రూప్, నైబర్హుడ్, అక్కడ ఉన్నటువంటి అనేక మంది కలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించటం, బైబిల్ స్టడీ, స్తుతించటము. కాబట్టి ఒకరికి ప్రేయర్ రిక్వెస్ట్ను మరి వాటి కొరకు ప్రార్థించటం అనేటటువంటి చేస్తున్నాము. మరి ఆ రీతిగా పిల్లలు ఒక గ్రూప్ అనేటటువంటి తయారు చేయడం. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా మరి అదే ఉద్దేశం, ప్రపంచం నలుమూల ఉన్నటువంటి తెలుగు వారిని రీచ్ అవ్వాలంటే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు, అనేక పరిచర్యలు జరుగుతున్నవి. కాబట్టి పిల్లరా, మరి మీరు ఉన్నటువంటి ప్రదేశంలో దేవుడు అది మీ యొక్క మిషన్ ఫీల్డ్ అయి ఉంటున్నది. ఆ ప్రదేశంలో ఉంటూ దేవుని గణపరచడం, దేవుని స్తుతించడం, మరి ఆ దేవుని కొరకు జీవించటం పిల్లలు. యేసు ప్రభు అన్నాడు, చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరిచితినని యోహాను 17:4 చెప్తాడు పిల్లలు. కాబట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో పిల్లలు మనం ఇది ఒక ప్రయాణం అంటుంది, 40 దినాల ప్రయాణం. మరి ఆ యొక్క మరి ఈస్టర్ ముందు దాకా కూడా ప్రియులారా ఈ యొక్క ప్రయాణంలో అనేక విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఇందులో ముఖ్యంగా
ఏంటి అంటే దేవుని దగ్గరికి రావటం పిల్లరా. మనకు లెటర్స్ కమ్ ఇట్ టు డ్రా నియర్ టు గాడ్. దేవుని దగ్గరికి ఎంత సమీపంగా వచ్చినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క మరి ఆ, 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 క్రియలను అనుకరించి ప్రియులరా ఆయన చెప్పినటువంటి చేయటం మనం చేస్తాం. అలాగ చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి యొక్క దినం బట్టి వందనాలు నాయన. ప్రేమ గల ప్రభు, రిటర్నింగ్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి ప్రభు, అయ్యో తండ్రి దేవునిలోని క్షేమము సురక్షితము ప్రభు, తండ్రి మీ సన్నిధిలోని సంతోషము సమాధానం ప్రభు, ఆ సత్యంని తెలుసుకొని ప్రభు ఎక్కువగా మీ సన్నిధిలో గడపటానికి ఓ ప్రభు మరి ఆ ఉత్తమమైనది కోరుకుంది ప్రభు. మీ యొక్క పాదముల యొద్ద ఉండి బోధ వినుచుండెనని తండ్రి సహాయం చేయండి. మార్త అయితే అనేక పనుల్లో విచారంగా ఉంటున్నది. తండ్రి మమ్మల్ని కూడా దర్శించండి దినాల్లో ప్రభు చేయవలసిందల్లా కూడా తండ్రి మీ సన్నిధిలో కనిపెట్టడం. మరి ఆ వివాహం చేసుకున్న వాళ్ళ దంపతులు తండ్రి భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి మీ సన్నిధిలో ప్రార్థించడం, కుటుంబం కొరకు తండ్రి మరి ఆ ప్రదేశంలో క్రీస్తు కేంద్రిత కుటుంబాలు ఏర్పడాలి తండ్రి. ప్రభా మీ కొరకు నమ్మకంగా జీవించాలి. మీకు యొక్క ఇచ్చిన పనిని తండ్రి చేయాలని ఆశిస్తున్నారు. ఒక గొప్ప నాయన తండ్రి మీరే సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారి యొక్క ప్రతి అవసరం కూడా తీర్చండి ప్రభు. తండ్రి పాపంలో ఉన్నటువంటి వారిని సమస్త దుర్నీతి నుంచి కల్మషం నుంచి పవిత్రులు చేయమని వేడుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి మంచి మరి జీవిత భాగస్వామ్యాలు దయచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామం మీకు అందరు కూడా వందనాలు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.